వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఎదుర్కొన్న అతిపెద్ద అంతర్జాతీయ అవమానం నేడు జరిగింది. రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ట్వీట్ ని తొలగించవలసి వచ్చింది. పాకిస్తాన్ లో జరగనున్న చర్చలకు కొద్ది రోజుల ముందు ఇజ్రాయెల్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కి భారీ మూల్యం చెల్లించేలా చేసింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం నుండి వచ్చిన తీవ్రమైన మందలింపు తర్వాత పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన ఎక్స్ హ్యాండిల్ నుంచి ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టును తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటనను పాకిస్తాన్ దౌత్యపరంగా లొంగపోవడంగా పరిగణిస్తున్నారు. తన పోస్టులలో ఒకదానిలో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ ని మానవాళికి శాపంగా మరియు క్యాన్సర్ గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ అత్యంత దూకుడు వైఖరిని అవలంబించింది. ఈ వ్యాఖ్యలను అభ్యంతరకరమైనవిగా అభివర్ణిస్తూ బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఇలాంటి భాషను సహించలేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలలో తనను తాను తటస్థ మధ్యవర్తిగా నిలబెట్టుకుంటున్న దేశం నుండి ఇలాంటి వ్యాఖ్యలు రావడం మరింత ఘాటుగా ఉంటుందని పేర్కొంది. అమెరికా ఇరాన్ల మధ్య శాంతి చర్చలకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో ఈ వివాదం చెలరేగింది. ఇజ్రాయెల్ మందలింపు తర్వాత రక్షణ మంత్రి తన పోస్టును తొలగించడం ఏ విధమైన ప్రపంచ ఒత్తిడినైనా తట్టుకునే స్థితిలో పాకిస్తాన్ ప్రస్తుతం లేదని స్పష్టం చేస్తోంది. ఈ తీవ్రమైన వ్యతిరేకత పాకిస్తాన్ ప్రతిష్టను దెబ్బతీసిందని, ముఖ్యంగా బాధ్యతాయుతమైన శాంతిదూతగా తనను తాను చిత్రీకరించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించిందని నిపుణులు భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి రోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.